ఇంకోటి ఇప్పుడు మీకు గోదావరి మీ నియోజకవర్గం నుంచే పారుతుంది, మానేరు కూడా ఉంటుంది కదా. అంటే ఈ గోదావరి వరదలు ఏమైనా వచ్చినప్పుడు ఈ గోదావరి ఉధృతి పెరుగుతుంది కదా. దీంతో అక్కడ అంటే మంతని మినహా మిగతా మండలాలు మిగతా గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతుంటాయి, చాలా ప్రమాదము. వీటన్నిటిని తప్పించడానికి మీరు గోదావరి మానేరు నదులపైన బ్యారేజీలు కడతాము, వీటి నుంచి పరిష్కరిస్తాము అని చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది ఇంతవరకు? నేనేం బ్యారేజీలు కడతామని చెప్పలేదా? నేనేం చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు బ్యారేజీలు అయితే కడతా ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే ఇక్కడ గోదావరి పైన ఇవాళ బ్యారేజెస్ అవుతున్నాయి, అక్కడ మంచి నీళ్లు నిలుస్తాయి. సో మానేరు పైన కూడా కొన్ని చెక్ డ్యాములు నిర్మించుకుంటే ఇటు సైడ్ కూడా నీళ్లు, ఇటు సైడ్ నీళ్లు కోనసీమను తలపించే విధంగా ఉంటుందంటే ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారు హామీ ఇచ్చినారు నాకు, నీకు మానేరు పైన కూడా ఇది చెక్ డ్యాములు ఇస్తానని చెప్పినారు. మా అదృష్టం ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఫైనాన్స్ మంత్రి గారికి ఈ కాళేశ్వరం నీళ్లు కనెక్ట్ అయ్యే లోపల వృధా నీళ్లు వెళ్ళిపోకుండా మీకు ఉన్న రీచ్ల మీద అన్నింటి మీద చెక్ డ్యామ్స్ ఎస్టిమేట్స్ తయారు చేసుకొని తీసుకురామంటే ఇవాళ ఆ పనిలో ఉన్నాం. ఆ మానేరు పైన కూడా చెక్ డ్యామ్లు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ చెక్ డ్యామ్లు వస్తున్నాయి, ఇక్కడ బ్యారేజెస్ గవర్నమెంట్ కట్టిస్తుంది. కనుక మేము హామీ ఇవ్వలేదు, మేము హామీ ఇచ్చినల్లా 3 ఇచ్చినాము. ఒకటి ఓడేడు దగ్గర బ్రిడ్జు, ఒకటి ఖమ్మంపల్లి దగ్గర బ్రిడ్జు, ఒకటి మర్రివాగు ప్రాజెక్ట్ అని మా దగ్గర బట్టపల్లి విలేజ్లో ఉంటుంది మర్రివాగు ప్రాజెక్టు. మంతిని టౌన్లో ఒకటి బుక్కలవాగు. వీటిని మా అంటే పాటలలో పొందుపరిచినాం. ఇవి ఎక్కడ పోయినాయి అని ఆ రోజు ఉన్నటువంటి పాలకులని మేము ఎత్తి చూపినాం. సో ఎత్తి చూపిన వాటిని మేము పూర్తి చేస్తున్నాం. అవి హామీలు కావు, అవి ఏమైనా మీరేం ఇవి చేయలేకపోయారు అని వాళ్ళ మీద ఎత్తి చూపినాం. ఎత్తి చూపిన వాటిని మేము పూర్తి చేస్తున్నాం. వరదలు వచ్చినప్పుడు చాలా గ్రామాలు ముంపుకు గురవుతుంటాయంట కదా, ఆ పరిస్థితి గోదావరి వరదలు వచ్చే అవకాశం లేదని అంటా ఉన్నారు నిపుణులు. బ్యారేజ్ అయితే కనుక బ్యారేజ్ వచ్చినప్పుడు ఇక వరదలు ఏకదం తాకిడి వచ్చే అవకాశం లేదు. ఎట్లెట్లా ఫ్లో పెరుగుతూ ఉంటే అట్లా వదిలిపెడతా ఉంటారు. కనుక ఒకటేసారి వచ్చి దాడి జరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల ఉంటుంది, సుందిల్ల తర్వాత అన్నారం ఉంటుంది, అన్నం తర్వాత మేడిగడ్డ ఉంటుంది. కనుక ఎట్లెట్లా వస్తూ ఉంటే అట్లా వదిలిపెడతా ఉంటారు. ఇప్పుడు దాడి జరగదు, ఇక 100% దాడి జరగదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తం చాలా బ్యారేజ్లు, చాలా ఎత్తిపోతలు ఇవన్నీ వస్తున్నాయి కదా. వీటన్నిటికి సంబంధించి మీ పరిధిలో ఎక్కువ ఉన్నాయి. అంటే నిర్వాసితులకు పరిహారం అందించడంలో అవకతవకలు జరిగాయంటూ శ్రీధర్ బాబు గారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కదా, కారణం ఏమంటారు? ఆయన ఆందోళన చేసింది ఒకటే, మాకు పరిహారం ఎక్కువ కావాలన్నాడు. అవకతవకలు జరిగిందని ఇప్పటివరకు ఆయన అనలేదు. పరిహారం ఎక్కువ కావాలన్నాడు. పరిహారం ఎక్కువ కావాలన్నప్పుడు కూడా నేను అంత అంటే ప్రజాస్వామ్యబద్ధంగా రిక్వెస్ట్ చేసిన అంటే, మీరు రండి, ఎట్లా ఎక్కువ వస్తుంది, ఏ పద్ధతులలో మనం ఎక్కువ ఇప్పించగలుగుతాము. మిమ్మల్ని ఈ ప్రజలు 3 సార్లు గెలిపించారు, నన్ను ఇవాళ గెలిపించారు. నేను ఇప్పుడు అధికారంలో ఉన్నా కనుక 2013 చట్టం ఏం చెప్తా ఉన్నది, 123 జీవో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏం చెప్తా ఉన్నది, అసలు ఏది పోతే బాగుంటుంది, మీరు ఒక వేదిక చెప్పండి. లేదు అంటారు, మన ఇద్దరం కలిసి కలెక్టర్ గారి దగ్గర కూర్చుందాము, మీరు ఒక వకీల్ని తీసుకురండి, నేను ఒక వకీల్ని తీసుకొస్తా, మన ఇద్దరం కలిసి కూర్చుందాం, మాట్లాడదాం. పరిహారం ఎంత ఎక్కువ అవకాశం ఉంటే అంత ఎక్కువ ఇప్పేయడానికి మీరు నేను ఇద్దరం కలిసి సీఎం దగ్గరికి వెళ్దామా, ఏం చేద్దామా. నేను అసలు పార్టీ లైన్ పక్కకు వచ్చి కూడా ప్రజల కోసం కొట్లాడతా, మీరు రండి అని నేను ప్రశ్ముఖంగా అడిగిన. దానికి జవాబు చెప్పలేదు ఆయన. పరిహారం ఎక్కువ ఇవ్వాలి, 20 లక్షలు ఇవ్వాలి, 30 లక్షలు ఇవ్వాలి, వట్టిగానే రాజకీయం కూర్చోలేదు కనుక మాట్లాడారు తప్ప అసలు ప్రజల ఆకలి తీర్చడానికి కోసం, వాళ్ళకు పరిహారం ఎక్కువ ఇవ్వడానికి కోసం. మీరు చూడండి, ఎంతోమంది కోట్ల కేసులు వేసారు. గోలివాడ వాళ్ళు వేసారు, బయట వాళ్ళు వేసారు, మల్లన్న సాగర్ వాళ్ళు వేసారు. వీరు మాజీ మంత్రి 3 సార్లు వీరు ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదర్ 3 సార్లు ఎమ్మెల్యే. సో ఈయన ఒక కేసు అంటే వేయాలి కదా, కనీసం ఒక ప్రయత్నమైన చేయాలి కదా. ఒక్క ప్రయత్నం మంత్రి నియోజకవర్గం జరగలేదండి. ఆయన ఒక కేసు కూడా వేయలేదు. ఏమైనా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఓసారి వచ్చి మండల ఆఫీస్ కాడ ధర్నా చేసిండు, అంతే పోయిండు. రాజకీయ లబ్ధి కోసం పనిచేసిండు తప్ప ప్రజల పరిహారం పెంచడానికి ఏమాత్రం పనిచేయలేదు.